భాగవతంలో అన్ని లీలల కన్నా చాలా గొప్ప లీలగా చెప్పబడేది దామోదర లీల. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా దామోదర లీలని ప్రత్యేకంగా వింటారు. అందున కార్తీక మాసంలో దామోదర లీల విని తీరాలి. ఎందుకంటే కార్తీక మాసమంతటికి కూడా విష్ణు స్వరూపంగా దామోదరుడు అధినేత. కృష్ణుడు బాలుడిగా ఉన్న రోజుల్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి లీల చేశాడు. యశోదాదేవి ఒకప్పుడు చల్ల చిలుకుతోంది. ఆ పెరుగు చిలుకుతూ ఉండగా కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడో. వచ్చి, అమ్మా అమ్మా, నాకు చాలా ఆకలేస్తోంది అమ్మా, అదిగో నేను పిల్లలతో ఆడుకుంటానమ్మా, తొందరగా బయటకు వెళ్ళిపోవాలి, నాకు కాస్త పాలు ఇచ్చేసేయమ్మా, పాలు తాగి వెళ్ళిపోతాను అని తన చిన్ని చేతులతో వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు. అమ్మా అమ్మా, ఆపుతావా ఆపవా, నాకు కాసిన్ని పాలు ఇస్తావా ఇవ్వవా, నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా ఆడుకోవడానికి అని అన్నాడు. ఆ కవ్వం తిప్పుతూ ఉండగా పిల్లవాడు పట్టుకుంటే ఆ చిన్ని చేయి ఎక్కడ చిట్లిపోతుందో అని యశోదాదేవి ఆ కవ్వపు తాటిని చిలకడం ఆపేసింది. సంతోషంతో యశోద పిల్లవాడిని దగ్గరకు తీసుకొని ఒడిలో పడుకోబెట్టుకొని పాలిస్తోంది. ఎదురుగుండా కుండలోని పాలు పైకి వస్తూ కనబడ్డాయి. పాలు పొంగిపోతాయేమో అని పిల్లవాణ్ణి గబాలున కిందకి దింపేసి ఆవిడ పరిగెత్తుకుంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళింది. చిన్ని కృష్ణుడు ఎక్కడా లేని కోపం నిజంగా వచ్చినవాడిలా, అమ్మా, నాకు పాలు ఇవ్వమంటే ఇవ్వకుండా నువ్వు మధ్యలో పాలు దించడం కోసమని వెళ్ళిపోయావా, నన్ను కిందకి దింపేశావా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి ఆ పక్కనే ఒక రాయి కనిపించింది. ఆ రాయిని తీసుకొని వెన్న ముద్దలతో ఉన్న కుండను ఒక దెబ్బ కొట్టాడు. ఆ రాతి దెబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ వెన్న ముద్దలతో సహా నేల మీద పడిపోయింది. ఇప్పుడు అమ్మ నన్ను చూస్తే దెబ్బలాడుతుందేమో అన్న అనుమానం వచ్చింది. చిన్ని కృష్ణుడు ఆ కుండ బద్దలైపోగానే ఒక వెన్న ముద్ద ఒకటి చేతిలో పట్టుకున్నాడు. దొంగ ఏడుపు ఒకటి మొదలెట్టాడు. అలాగే నిశ్శబ్దంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కొంచెం సేపటి తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. ఇల్లంతా మజ్జిగ వెన్నతో నిండిపోయింది. గోపకాంతలందరూ వచ్చి చేరారు. యశోదాదేవి ఏం చేస్తుందో అని నిలబడ్డారు. యశోదాదేవికి కోపం వచ్చేసింది. చిన్నపిల్లవాడు అని ముద్దు చేస్తుంటే అల్లరెక్కువైపోతోంది. వీడికి 2 తగిలివ్వాలి అని యశోద అనుకుంది. 2 దెబ్బలు పడితే తప్ప లొంగడు అని కృష్ణుణ్ణి పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తోంది. తనని చూస్తే పారిపోతాడు. అందుకని గడపలో నుంచి మెల్లిగా తొంగి చూసింది యశోద. చిన్ని కృష్ణుడేమో వెన్నముద్దని కోతులకి పెడుతూ దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మ వస్తుందేమో, ఒకవేళ పట్టుకుంటుందేమో, కొట్టేస్తుందేమో అని, అమ్మా అమ్మా, నేనెవరింటికి వెళ్ళలేదమ్మా, నేను వెన్న దొంగలించలేదమ్మా, వాళ్ళందరూ నా మీద చాడీలు చెప్తున్నారమ్మా, నువ్వు నమ్మవా అమ్మా, ఇవాళంటే కోపం వచ్చిందమ్మా, కోపం ఊరికే వచ్చిందా అమ్మా, నువ్వే చెప్పమ్మా, పాలు ఇమ్మన్నాను, నువ్వు ఇవ్వలేదమ్మా, పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయావమ్మా, సగం పాలిచ్చావమ్మా, నాకు కోపం వచ్చిందమ్మా, కుండ బద్దలు కొట్టానమ్మా, నన్ను కొడతావా అమ్మా అని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఇది వింది యశోద. ఓహో, ఎంత అల్లరి చేస్తున్నాడురా వీడు అని వెనక నుంచి వెళ్ళింది పట్టుకుందామని. ఆయన ఎవరు? కృష్ణ పరమాత్మ, సమస్త జీవుల యొక్క కదలికలు పట్టుకోగలిగినటువంటి వాడు. అటువంటి వాడు వెనుక వస్తున్నటువంటి యశోద యొక్క పాదముల చప్పుడు పట్టుకోలేడా? అందుకే ఒక్క దూకు దూకేశాడు. ఆ ఇంట్లో బోలెడన్ని స్తంభాలు ఉన్నాయి. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక స్తంభం చాటున నక్కేవాడు. పరిగెడితే కాలి మువ్వలు చప్పుడవుతాయి. మువ్వలు చప్పుడైతే అమ్మ ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతుంది. అందుకని చప్పుడు చేయకుండా స్తంభం వెనక దాక్కుంటున్నాడు. అలా ఒక స్తంభం నుండి మరో స్తంభం దగ్గర నక్కుతూ అమ్మకి దొరకకుండా ప్రయత్నిస్తున్నాడు. స్తంభం వెనకాల నక్కి, అమ్మా, నేనెప్పుడు దొంగతనం చెయ్యనమ్మా, నేనెవరింటికి వెళ్ళనమ్మా, నన్ను నమ్మమ్మా, వెన్న ఎప్పుడూ తిననమ్మా, అల్లరే చేయనమ్మా, నన్ను వదిలిపెట్టేయే అమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కళ్ళు నలుముతున్నాడు. కళ్ళకు పెట్టిన కాటుక కారుతూ ఉంది. బుగ్గలకి కాటుక, చేతులకి కాటుక, కళ్ళు ఎరుపెక్కిపోయాయి. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు, బ్రహ్మగారు, అలాగే 3 కోట్ల మంది దేవతలు ముక్కున వేలు వేసుకుని చూస్తున్నారట. అసలు ఆవిడ పట్టుకుంది లేదు, కొట్టింది లేదు. అందుకే కుంతీదేవి అంది, కృష్ణ, ఆ రోజు నీ భయాన్ని చూసి భయానికే భయమేసిందయ్యా, అంతలా నటించావు అని. ఆఖరికి దొరికిపోయాడు. ఎందుకు దొరికిపోయాడో తెలుసా? తల్లి కరుణ చూసి. అమ్మ పరిగెత్తి అలసిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది. ఆ వేసుకున్న ముడి ఊడిపోయింది. ఆ పవిట జారిపోతోంది. పెట్టుకున్న పువ్వులన్నీ రాలిపడిపోయాయి. ఒళ్ళంతా చెమట పట్టింది.
ఉక్రోషం వస్తోంది కొడుకు దొరకట్లేదని. వెనక్కి చూస్తే గోపికలంతా పకపక నవ్వులు. ఏది పట్టుకుంటా అన్నావు కదా కొడుకుని, పట్టుకో అని. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేక, నాకు దొరకట్లేదు వీడు, చూసావా, వీడికి ఇంత పాలిచ్చి పెంచాను, నన్ను ఎంత అవమానం చేస్తున్నాడో అని ఆశ వచ్చేసింది తల్లికి. అయినా వాడిని పట్టుకుంటానని మళ్ళీ పరిగెడుతోంది. అమ్మ నా కోసం ఇంత పరిగెడుతోంది, నేను దొరక్కపోతే అమ్మ కదా పాపం, నలుగురిలో అవమానమైపోతుందేమో అని దొరికిపోయాడు. దొరికిపోగానే గబాలున భుజం పట్టుకుంది. కడుపులో అక్కసంతా వచ్చేసింది. కొట్టేయాలి అనుకుంది. కానీ ఇలా చెయ్యి పైకి ఎత్తేటప్పటికీ ఆ కళ్ళ నిండా కాటుక, బుగ్గల నిండా కాటుక, ఇలా వంగిపోయి వెక్కి వెక్కి వేడుస్తుంటే, అమ్మా అమ్మా అంటూ డొక్కలు అదిరిపోతుంటే చూసి, అయ్యో పాపం పిల్లాడు ఎలా ఏడ్చేస్తున్నాడు అని కొట్టలేక, చెయ్యి రాక పిల్లాన్ని చేత్తో పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుంది. నిజంగా ఇక్కడ దర్శనం చేయండి ఆ యశోద అదృష్టం. ఏమమ్మా ఇలా ఎవరికైనా దొరికాడా పరమాత్మ ప్రపంచంలో, ఏమి నీ అదృష్టం అని చూస్తున్నారు దేవతలందరూ. ఆవిడ మోకాల మీద కూర్చొని పౌర సన్మానం చేసినంత సంతోషపడిపోతోంది. ఎందుకని అంటే, గోపికలకు ఎవ్వరికీ దొరకనివాడు తనకు దొరికాడు, పట్టుకుంది. ఇవాళ ఇది ఆవిడ సంతోషం. అబ్బా ఎంత అదృష్టంరా నానా, పాపం ఏంటో ఇలా దొరికిపోయారు. మీరు శ్రీకృష్ణుల వారు కారే, ఇలా దొరికిపోయారేంటి నాకు పాపం, పిచ్చివారు. మీరు ఎప్పుడు వెన్న తినలేదే, నెయ్యి తినలేదే, మీ అమ్మ పెడితే కదూ అదే తింటుంది కడుపుకి అంతాను, అన్నీ తీసుకెళ్ళి ఉట్టి మీద దాచుకుంటుంది. నీకెప్పుడైనా పెడితే కదూ, నీకు దొంగతనం అంటే తెలియదే, నువ్వు ఎప్పుడూ వెన్న తినలేదే, నువ్వు ఎప్పుడూ నెయ్యి తినలేదే, పాపం మహానుభావుడివి, ఎంత అదృష్టంరా నాకు నీలాంటి కొడుకు పుట్టాడు. ఆయన అలాగే పట్టుకెళ్ళి తాడుతో కడుతోంది. బొజ్జ చుట్టూ తిప్పి కడుతోంది. 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ తాడు తెచ్చి కడుతోంది. అయినా 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిటిరా ఎన్ని తాళ్ళు కట్టినా 2 అంగుళాలే తక్కువ వస్తోంది అన్న విషయం ఆవిడ మర్చిపోయింది. మర్చిపోయి తాడు తెస్తోంది, ముడేస్తోంది, తిప్పుతోంది. 2 అంగుళాలు మళ్ళీ తక్కువ వస్తోంది. మళ్ళీ తాడు తెస్తోంది, ముడేస్తోంది. 2 అంగుళాలు మళ్ళీ తక్కువ వస్తోంది. అలా చివరికి తాడుతో తిప్పి రోటికి కట్టేసింది. అది చూసిన దేవతలు ఇలా అనుకున్నారు, శ్రీ మహాలక్ష్మి కౌగిలికి చిక్కనివాడు, సనక సనందాదుల మనసుకి చిక్కనివాడు, వేదమంత్రాలకు దొరకనివాడు తల్లి ప్రేమకు కట్టబడ్డాడు. అలా రోకటికి కట్టేసింది యశోదామాత. కృష్ణుణ్ణి అలా కట్టేసి వేలు చూపించి ఆ రోజున అమ్మ బుద్ధులు చెప్తుంటే, నిజంగా బెంగ పెట్టేసుకున్న వాళ్ళు, అమ్మ కొట్టేస్తుందేమో అన్నవాళ్ళు ఏడుస్తూ వింటున్నటువంటి కృష్ణుణ్ణి చూసి, ఆనాడు అమ్మ గట్టిగా తాడు కట్టేస్తే ఒంటి మీద శ్రీవత్సం అన్న పుట్టుమచ్చ తప్ప వేరొక మచ్చలేని స్వామికి ఈ పొట్ట భాగమంతా కందిపోయి తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయింది. స్వామి, ఏ మచ్చ లేనటువంటి నువ్వు మా లోకంలో అవతరించి మమ్మల్ని ఉద్ధరించాలి అనుకుంటే, తెలియక అమ్మ నిన్ను కట్టేస్తే ఆ చిన్ని బొజ్జ ఎంత నలిగిపోయిందో ఆ రోజున, ఆ నడుము ఎంత నలిగిపోయిందో. మహానుభావుడివి, పీతాంబరం కట్టుకొని మొలనూలు పెట్టుకొని గంటలు మోగుతుండగా నడిచి వస్తావు. ఆ నాభి ప్రదేశం, ఆ కడుపుని ముట్టుకోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? అటువంటి కడుపుకి అమ్మ తాడు కట్టేసిందా? ఒరుసుకుపోయి నలిగిపోయిందా? నలిగిపోయి మచ్చపడిపోయిందా? దామోదర అని పేరు వచ్చిందా నీకు స్వామి? ఎంత మహానుభావుడివి, ఎంత సౌజన్యమూర్తివి, ఎంత కారుణ్యమూర్తివి అని కృష్ణ భగవాను యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించి 6 నెలలు స్పృహ తప్పిపోయారట కొంతమంది ఈ లీల విని. 2 అంగుళాలు తక్కువ అవడం అంటే ఏంటో తెలుసా? తాళ్ళు అంటే పాశములు, నాది అనే తాళ్ళు ఎన్నో. ఈ తాళ్లలో ఏ తాడు మిగిలినా ఆ తాడు నిన్ను పరమాత్మను చేరనివ్వదు. యశోద అన్ని తాళ్ళు ఎప్పుడైతే కట్టిందో ఆ 2 అంగుళాల దూరం పోయింది. అలాగే సృష్టిలో ఎన్నో పాశాలను నాది నాది అని పెట్టుకున్నావు. కానీ ఎప్పుడైనా పరమాత్మ నాది అని అనుకున్నావా? అలా అనుకోవాలంటే ఈ నాది అనుకునేవన్నీ ఒక్కటి చేసి నాకు సర్వం పరమాత్మనే అనే భావన కలిగినప్పుడు అహంకార మమకారాలు పోయి పరమాత్మకు నీకు ఉన్న ఆ 2 అంగుళాల దూరం పోయింది. దామోదరుడు అంటే దామమును ఉదరముగా కలవాడు అని. దామము అంటే లోకములు. పరమాత్మగా ఆయన యందు లోకాలన్నీ ఉన్నాయి. అలాగే దామము అంటే తాడు. దామము చేత బంధింపబడిన ఉదరము కలవాడు దామోదరుడు. తాడుతో పొట్టను కట్టగలవాడు దామోదరుడు.
దామోదర స్వరూపాన్ని ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి కమెంట్ చేయండి. ధన్యవాదాలు.